హాయ్ ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ 2. ఈ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ అని ఎందుకన్నానంటే, ఈ చిత్రం మీద పాన్ ఇండియా లెవెల్లో చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే శివతత్వం ఇందులో ఎక్కువగా ఉండేట్టుగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దానికి కారణం మొన్న కుంభమేళాలో వచ్చిన నార్త్ నుంచి కానీ సౌత్ నుంచి ఎటు నుంచి వచ్చిన ఎక్కువ శాతం టూరిస్ట్ బస్సుల మీద అఖండ 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 అని ప్రతి దాని మీద లోగోలు వేసుకొని వచ్చారు. చాలా బస్సుల్లో అఖండ అఖండ దాంట్లో వచ్చారు. ఇదే దీనికి నిదర్శనం. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో దీన్ని ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆ శివతత్వాన్ని ఎప్పుడెప్పుడు మనం తన్మయత్వం పొందుదామని చాలామంది హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎగస్ట్రాలు ఏమి ఇవ్వకుండా ఎంతవరకు కావాలో ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తున్నానని దర్శకుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు. అలాగే హిమాలయాల్లో ఈ షూటింగు శరవేగంగా జరుగుతుంది. ఆ హిమాలయాల్లో ఎందుకు వెళ్ళారంటే, నాగ సాధువులు ముఖ్యంగా అఘోరాలు ఎక్కువగా హిమాలయాల్లోనే వాళ్ళ జీవన విధానం మీద రీసెర్చ్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రీసెర్చ్ చేసి వాళ్ళు నివసించే ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవన విధానం ఎలా ఉండిద్దని ఈయన ఊహించుకొని ఆ జీవన శైలిని మనకి నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించి మనల్ని ఆనందపరచడానికి దర్శకుడు చాలా కష్టపడుతున్నాడు. అలాగే మన బాలయ్య కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని రాజకీయాలు పక్కన పెట్టి కొన్ని రోజులు రాజకీయాలు వదిలేశాడు. తను నియోజకవర్గంలో చేయాల్సిన పనులు కూడా ఆపేసి ఓన్లీ సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సినిమా మీదే దృష్టి పెట్టి సినిమానే ప్రాణంగా తీసుకొని చాలా ఇదిగా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణకి బోయపాటి శ్రీనుకి కూడా మంచి పేరు తేవాలని మనం కోరుకుందాం. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 25 గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 25, 2025 సెప్టెంబర్ 25, 2025 అలా నిలిచిపోయింది అంతే. అలాగే బాలకృష్ణ పుట్టినరోజున జూన్ 10 రోజున టీజర్ రాబోతుంది. సినిమా మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలని ఉంది. లేటెస్ట్గా బాలకృష్ణ గారే నామకరణం చేశారు. నందమూరి తమన్, ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్. అమ్మ థియేటర్లో కొంచెం బాక్సులు రెడీగా పెట్టుకోండి అమ్మా. కొంచెం ఏమన్నా అటుకున్న తుప్పు మొత్తం లేచిపోయింది. ఒక్కసారి మీరు వాటిని రీఫ్రెష్ చేయండి. అన్నీ సెప్టెంబర్ 25కి మీ థియేటర్లో ఉన్న అన్ని బాక్సులు కానీ స్క్రీన్లు కానీ బాగా రీఫ్రెష్ చేసుకొని ఒక శివతత్వాన్ని, ఒక అనిర్వచనమైన అనుభూతిని పొందబోతున్నాం మనం అందరం. ఆ అనుభూతిని మనకి ఇవ్వడానికి బాలకృష్ణ గారు, అలాగే బోయపాటి శ్రీను, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమా మీద పెట్టారు. ఈ సినిమా ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో కల్లా నెంబర్ 1గా నిలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించబోతుంది. దానికి మనమే సాక్షిభూతం కాబోతున్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రైట్స్ కూడా 100 కోట్లకి రీసెంట్గానే అమ్ముడుపోయినాయి. కాబట్టి సినిమా భారీ లెవెల్లో తీస్తున్నారు. విజయవంతం కావాలి. బాలకృష్ణకి మన తెలుగు వాళ్ళు ఒక బాహుబలి, ఒక RRR, ఒక పుష్ప, ఒక కార్తికేయ, అలాగే ఒక అఖండ 2 అనేది మనం ప్రపంచానికి సాటి చెప్పబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అండ్